ఇక్కడ నుంచి రిమ్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 4-5 గంటల పడుతుంది కదా. సో బట్ ఇప్పుడు రిమ్స్ డైరెక్టర్ అందరు స్పెషల్ డాక్టర్ ఇక్కడే ఉన్నారు. సో ఏం సమస్య మీకు ఉన్నాయి, ఇది చిన్న సమస్య ఉంటే పెద్ద సమస్య ఉంటే బీపీ, షుగర్, డయాబెటీస్, రక్త ఏమైనా సమస్య ఉంటే ఈ రోజు అన్ని టెస్ట్ చేసి అది చూడాలి. ఏం ట్రీట్మెంట్ ఉంది అదే ఉంది, అది కూడా ఆశా వర్కర్ మీకు చెప్తారు, దవాయి ఇస్తారు, ట్రీట్మెంట్ పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఉంటే అక్కడ చెప్తారు, రిమ్స్ లో ఉంటే అక్కడ కూడా వెళ్ళడానికి మీకు తప్పకుండా సహకారం ఇక్కడి నుంచి ఇస్తాం. తర్వాత రిమ్స్ లో అదే ట్రీట్మెంట్ లేదు ఉంటే నిమ్స్ లో ఉంటే హైదరాబాద్ లో ఉంటే అక్కడ కూడా వెళ్ళడానికి మన అంబులెన్స్ ఉంటుంది, అదే కూడా ఐటీడీ నుంచి అరేంజ్ చేస్తాం మనకు. బట్ ఏం కావాలి, అడిషనల్ ఎంహెచ్ఓ గారు కూడా మీకు చెప్పారు, మీ కార్యాలయ మీ నుంచి కోఆపరేషన్ కావాలి, స్పెషల్ గా పటేల్ గారు. కొంచెం భాషా ప్రాబ్లం ఉంది, కొంచెం లోకల్ వేరే ట్రీట్మెంట్ ఉన్నాయి, సో ఆ ఆశకి వెళ్ళడానికి కూడా కొంచెం కష్టం పడుతుంది. సో మీరు కూడా అందుకోసం కోఆపరేషన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు తెలుసు ఈ ఎస్ఎల్సి చిట్టా కూడా ఉంది కదా, ఆల్రెడీ ప్రభుత్వం నుంచి చాలా మంచి మెన్యూ వచ్చింది, మీరు చూసారా అది మెన్యూ? సో ఆ మెన్యూలో చాలా కూరగాయలు ఉంది, పెరుగు ఉంది, అండా ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. ఇది ఎందుకు ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, ఏం బెనిఫిట్ వస్తుంది మన పిల్లలకి? ఈ ఏరియాలో చాలా మంది రక్తహీన వాళ్ళు ఉన్నారు, స్పెషల్ గా మన పిల్లలు ఉన్నారు, అదే కోసం ఆ మెన్యూ చాలా మంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎల్సిలో అమ్మాయి కోసం స్పెషల్ మవ్వ లడ్డు కూడా వస్తుంది కదా, వారంలో 2 టైమ్స్ మవ్వ లడ్డు కూడా వస్తుంది. మవ్వకి ఏం బెనిఫిట్ ఉంది? ఈ పప్పు లడ్డుకి ఏం బెనిఫిట్ ఉంది? ఈ రక్త ఎక్కువ చేయడానికి ఇది చాలా మంచి ఐటమ్ ఉంది. సో అదే కోసం మెన్యూ మంచి ఐటమ్. స్కూల్లో మంచి ఉంది, కూరగాయలు ఉంది, అండా ఉంది, చికెన్ ఉంది, మటన్. బట్ ఇంట్లో ఏముంది? మీ అందరు అమ్మాయి